ఎవ్వరు ఎవ్వరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాము. హనుమంతునితో అనుసంధానమై విశ్వశక్తిని తీసుకున్నాం. విశ్వశక్తి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్న సమస్త దేవతల సాక్షిగా, సమస్త నాగలోక వాసుల సాక్షిగా, మన పితృదేవతల సాక్షిగా ఒక సంకల్పం పెట్టుకుందాం ఫ్రెండ్స్. అమ్మ మానసాదేవి, అస్తిక మహర్షి, పూర్ణాత్మ గతంలో, గత జన్మలలో నేను చేసిన దుష్కార్యాల పట్ల పశ్చాత్తాపం చెందుతున్నాను. ఈ క్షణం నుంచి పరివర్తనలో ఉంటాను. ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని నాకు ప్రసాదించు తల్లే. మనస్ఫూర్తిగా వేడుకుందాం మన అమ్మతో. సంకల్పం రెండోసారి చెప్పుకుందాం. పరమేశ్వర, గతంలో, గత జన్మలలో భయం వల్ల కానీ, అసహనం వల్ల కానీ నేను ఎన్నో జీవులను చంపి ఉన్నాను. నా వల్ల హింసించబడిన మానవ జాతికి, జంతు జాతికి, పక్షి జాతికి, వృక్ష జాతికి, సర్ప జాతికి, సమస్త జలచరాలకి శివయ్య, నీ సమక్షంలో నా వల్ల బాధపడిన ప్రతి జీవి ఆత్మకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నాను. కలలో కానీ, ధ్యానంలో కానీ బాధపడినట్టు కనిపించిన ఆత్మలకి కూడా క్షమాపణలు వేడుకుందాం. గుర్తు తెచ్చుకుందాం ఫ్రెండ్స్. కలలో కానీ, ధ్యానంలో కానీ బాధపడిన ఆత్మలని గుర్తు తెచ్చుకొని శివయ్య సమక్షంలో క్షమాపణలు వేడుకుందాం. ఆత్మఘోష ఉంటుంది కాబట్టి ఆత్మలు మనల్ని క్షమిస్తేనే మన తండ్రి మనకి శక్తిని అందివ్వగలడు. శివయ్య సమక్షంలో ఆత్మలకి క్షమాపణలు వేడుకుందాం. అమ్మా జగన్మాత, నా వర్తమాన జీవితంలో నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్క జీవిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను తల్లి. వారందరి ద్వారానే కదమ్మా నేను మీ చెంతకు చేరగలిగాను. మన వంశంలో ఉన్న పితృదేవతలకి కూడా క్షమాపణలు వేడుకుందాం. వారు మన వల్ల పొందిన అవమానాలకి, భరించిన బాధలకి తెలిసి కానీ, తెలియకుండా కానీ హృదయంతో వేడుకుందాం వారందరికీ క్షమాపణలు. ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని ప్రసాదించమని, ప్రాయశ్చిత్తం చేసుకునే క్రమంలో నిరంతర ఎరుకని ప్రసాదించమని మన పితృదేవతలకి విన్నవించుకుందాం.
మనకి ప్రాపంచిక బంధాలు ఎన్ని ఉన్నా మన శాశ్వత బంధం పార్వతీ పరమేశ్వరులే. వారి సమక్షంలో మన వల్ల బాధపడిన ఆత్మలకి క్షమాపణలు వేడుకుందాం. మనల్ని బాధ పెట్టిన జీవులని మనసారా క్షమిస్తాం. క్షమ అడగడం, క్షమ ఇవ్వడం రెండు సమభాగంలో ఉంటేనే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. మనస, వాచ, కర్మన ఒకే లైన్లో ఉంటేనే మన కర్మ తగ్గించబడుతుంది. శివయ్య, నేను ఈ క్షణం నుంచే నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. చేసిన తప్పులని మళ్ళీ చెయ్యను తండ్రి. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని నాకు ప్రసాదించు శివయ్య. ఆర్తితో వేడుకున్నాను. నన్నుగా అర్థం చేసుకునే దైవానివి నువ్వు ఒక్కడివే శివయ్య. సంకల్పం ఆఖరిసారి చెప్తున్నాం. మహాదేవా, నేను ఈ క్షణం నుంచి ప్రతి జీవి పట్ల కరుణతో, దయాగుణంతో, క్షమాగుణంతో జీవిస్తాననే, ప్రతి జీవిలో నిన్నే చూసుకుంటానని, ప్రతి జీవిని సంరక్షించే ప్రయత్నం చేస్తానని నా ఉచ్ఛ్వాస నిశ్వాస సాక్షిగా ఈ అనంత విశ్వశక్తి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సంకల్పం పూర్తి చేసుకున్నాం. విశ్వశక్తి సాక్షిగా ప్రమాణం చేసుకున్నాం. వీలైనంత మౌనంలో ఉన్నాం. మనకెవరితో వాదనలొద్దు. ఎవరి ఆత్మస్థితి వారిదే. వాదనల వల్ల మన శక్తిని కోల్పోకుండా వీలైనంత మౌనంలో ఉండి మనల్ని మనం కాపాడుకుందాం. మనం భూమి మీద తీసుకున్న ప్రతి జన్మకి, చేసిన ప్రతి దుష్కార్యానికి మన ప్రత్యక్ష సాక్షి దైవం సూర్య భగవానుడే. ఆ సూర్య భగవానుడి బంగారు కాంతి, ఆ తేజస్సుకి మనలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని సంకల్పాలు, మనం ఎరుక లేకుండా చేసిన సరికాని పనులు, ఈ మూడింటి ద్వారానే ఆగామి కర్మలు అవుతాయి. ఆగామి కర్మలు చేసుకోకుండా ఈ మూడింటిని సూర్య భగవానుడి బంగారు కాంతి, ఆ తేజస్సు, సూర్యకిరణాల శక్తి ప్రవాహానికి మాడి మసిగా మారినట్లు, ఆ మసి బూడిద రంగులోకి మారుతున్నట్లు బూడిద రంగు కాంతి రూపంలోకి మారుతున్నట్లు భావించుకుందాం. 3 సార్లు చేసుకుందాం ఫ్రెండ్స్. సూర్యకిరణాల బంగారు కాంతి, ఆ తేజస్సు,
సూర్యకిరణాల శక్తి ప్రవాహం ఆ వేడిమికి మనలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని సంకల్పాలు, మనం ఎరక లేకుండా చేసిన సరికాని పనులు, ఈ మూడింటి ద్వారానే ఆగామి కర్మలవుతాయి. ఆగామి కర్మలు కాకుండా ఈ మూడింటిని సూర్యభగవానుడి వేడిమికి మాడి మసిగా మారినట్లు, ఆ మసి బూడిద రంగులోకి మారుతున్నట్లు, బూడిద రంగు కాంతి రూపంలోకి మారుతున్నట్లు భావించుకుందాం. 3 సార్లు చేయండి ఫ్రెండ్స్. సూర్యకిరణాల బంగారు కాంతి, ఆ తేజస్సు, సూర్యకిరణాల శక్తి ప్రవాహం మన శరీరంలో ప్రతి అణువుకి ప్రవహిస్తున్నట్టు, మనం ఉంటున్న ఇంటికి కూడా ప్రవహిస్తున్నట్టు భావించుకుందాం. భావనే సృష్టి. మనం ఏది భావిస్తే అదే సృష్టించబడుతుంది. సూర్యకిరణాల బంగారు కాంతి, ఆ తేజస్సు, సూర్యకిరణాల శక్తి ప్రవాహం మన శరీరంలో ప్రతి అణువుకి ప్రవహిస్తున్నట్టు, మనం ఉంటున్న ఇంటికి కూడా ప్రవహిస్తున్నట్టు భావించుకుందాం. భావనే సృష్టి. మనం ఏది భావిస్తే అదే సృష్టించబడుతుంది. 3 సార్లు చేయండి ఫ్రెండ్స్. విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం, ఆ రక్షణ కవచం మధ్యలో మనము మన కుటుంబ సభ్యులు లాక్ అయినట్లు భావించుకుందాం. విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం, ఆ రక్షణ కవచం మధ్యలో మనము మన కుటుంబ సభ్యులు లాక్ అయినట్లు భావించుకుందాం. మన జీవితంలో ఏం జరిగినా విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం, ఆ రక్షణ కవచం మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని సురక్షితంగా కాపాడుతుందనే ఆత్మవిశ్వాసంతో జీవితమే ఒక నాటకం అనుకుని నటిద్దాం. జీవితం ఒక నాటకం అనుకుని నటిద్దాం. ఆ నాటకమే జీవితం అనుకుని జీవిస్తాం. ఆ నాటకమే జీవితం అనుకుని జీవిస్తాం. నిత్య దైవ ప్రార్థన. సర్వశక్తివంతుడైన భగవంతుడా, నేను గతంలో చేసిన పాపాలకే పరివర్తనలో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను నీ శరణాగతిలోనికి తీసుకుని మార్గం చూపు తండ్రి. నన్ను నీ శరణాగతిలోనికి తీసుకుని మార్గం చూపు తండ్రి. దేవుడా, మేమందరం నీ వాళ్ళం, నిరంతరం నీ వారిగానే ఉంటాం. మమ్మల్ని సదా ఆగామి కర్మలు చేయకుండా నిరంతర ఎరుకని ప్రసాదించు తండ్రి. అప్పుడు మేమందరం నిరంతరం నీ కృపకి మాత్రమే పాత్రలవుతాం. అప్పుడు మేమందరం నిరంతరం నీ కృపకి మాత్రమే పాత్రలవుతాం.
కేవలం నీ మార్గదర్శకత్వం, సహాయం మాత్రమే మాకు లభిస్తాయి. కేవలం నీ మార్గదర్శకత్వం, సహాయం మాత్రమే మాకు లభిస్తాయి. సర్వశక్తిమంతుడైన భగవంతుడా, నీకు కృతజ్ఞతలు తండ్రి. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు విడదీసి కళ్ళ మీద ఎంచుకుందాం. సూర్య భగవానుడి బంగారు కాంతిని కళ్ళకి ప్రసాదించుకుందాం. ఈ అద్భుతమైన ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్కి, మనం కూర్చున్న ఈ కొద్దిసేపు అనంత విశ్వశక్తిని అందించిన పార్వతీ పరమేశ్వరులకి, సూర్య భగవానుడికి, ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్న సమస్త దేవతలకి, సమస్త నాగలోక వాసులకి, మన వంశంలో ఉన్న పితృదేవతలకి, హనుమంతునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన హాయిమా మేడంకి నా కృతజ్ఞతలు. శ్రద్ధగా ధ్యానం చేసిన మీకందరికీ నా కృతజ్ఞతలు. నెమ్మదిగా కళ్ళు తెరచి ఈ అద్భుతమైన ధ్యానానికి చిరునవ్వుతో చప్పట్లు కొట్టుకుందాం.